నీ మాట మీద నువ్వు నిలబడాలంటే నీ శక్తి మీద నువ్వు చేయలేవు, దేవుని మీద ఆధారపడితేనే చేయగలవు. ఈ రోజున నీకొక అనేక నిర్ణయాలు ఉన్నాయి. అది వారం రోజులైన నిర్ణయం, అది 2 రోజులైన నిర్ణయం కాదు, అది జీవితంతో నెరవేరాలి అనుకుంటే ఒక్కసారి పేతురు యేసు వైపు తిరిగినట్లుగా నువ్వు తిరగడం ప్రారంభించు. నీ ద్వారానే నా దేవుడు చేపిస్తాడు. మీ పేరేంటండి? తవిటయ్య గారు గుండె నొప్పితో ఇక చచ్చిపోయారు అని వదిలేశారండి. ఈయన్ని చచ్చిపోయారు, ఇక వదిలేసేశారు. అటువంటి వ్యక్తిని, మృత శరీరాన్ని దేవాది దేవుడు ఈ రోజున జీవింపజేశాడు. చప్పళ్ళు కొట్టి నేను మయంపడదాం. వాళ్ళ ఏరియా వాళ్ళు అంటున్నారంట, ఏంటి ఇంకా బతికే ఉన్నావా అంటున్నారంట. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి బతికే ఉంటాడు. గాడ్ బ్లెస్ యు. ఉద్యోగం లేకపోయినా నువ్వే నా దేవుడయ్యా, ఆశీర్వాదాలు లేకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకుంది జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న వివాహం జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న టైంలో హెచ్చించి రాకపోయినా నువ్వే నా దేవుడవయ్యా. బిలీవింగ్ ఫెయిత్ కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు విడదీయగలడు? ఈ బిలీవింగ్ ఫెయిత్ అన్న టైప్ లోనికి మనం అందరూ వచ్చేయాలి. పిల్లలు ఇచ్చినా పిల్లలు ఇవ్వకపోయినా, నాకు ఇల్లు ఇచ్చినా ఇల్లు ఇవ్వకపోయినా, నాకు వ్యాపారం ఇచ్చినా వ్యాపారం ఇవ్వకపోయినా, నాకు కారు ఇచ్చినా కారు ఇవ్వకపోయినా, నా కుటుంబాన్ని కట్టినా కట్టకపోయినా నేను నిన్ను విడువనయ్యా. ఏ ఫెయిత్? బిలీవ్ ఫెయిత్ అంటే ఏంటి? నమ్మిక గల విశ్వాసం. ఈ రోజున నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు? నమ్మిక గల విశ్వాసంలో ఉన్నావా? బిలీవర్స్ ఫెయిత్. గట్టి చెప్పండి. బిలీవర్స్ ఫెయిత్ అంటే నమ్మేవాడి యొక్క విశ్వాసం. మనందరం ఏమంటారో, యేసు ప్రభు నమ్ముతున్నాం అందువలన బిలీవర్ అన్నారు. ఎవరిని? యేసుని నమ్మేవాళ్ళం విశ్వాసులు అన్నారు. అంటే బిలీవర్ ఫెయిత్ అంటే మీ అమ్మ నాన్నగారి చర్చికి రావడం వలన నువ్వు కూడా చర్చికి వస్తావు. మీ అమ్మ నాన్న బాప్టిజం తీసుకోవడం వలన నువ్వు కూడా బాప్టిజం తీసుకుంటావు. మీ అమ్మ నాన్న రావడం వలన నువ్వు కూడా మందిరానికి వస్తావు. కానీ ప్రార్థనతో నీకు సంబంధం ఉండదు, వాక్యముతో నీకు సంబంధం ఉండదు, పరిశుద్ధతతో నీకు సంబంధం ఉండదు. కావాలి, వెళ్ళాలి. ఏంటి తెలుసా? ఆ దీవెన నీకు కావాలి, ఆ ఆశీర్వాదం నీకు కావాలి, ఆ హెచ్చింపు నీకు కావాలి అంటే వెళ్ళిపోవటం. అంతేగాని ఏదన్నా నువ్వు ఆశించింది జరగకపోతే, నువ్వు ఆశించిన ఉద్యోగం రాకపోతే నాకొద్దు అని వెళ్ళిపోతావు. అదేంటి తెలుసా? విశ్వాసము లేని విశ్వాసి. అదే బిలీవర్స్ ఫెయిత్. విశ్వాసం లేని విశ్వాసి, నా దేవుడు నాకు సాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఇప్పుడు ఈ ఉద్యోగం లేకపోయినా, ఇప్పుడు ఈ వ్యాపారం లేకపోయినా నాకు సాయం చేస్తాడు అన్నది నీకు ఉండదు. జస్ట్ వచ్చి అలా వెళ్తాం. రాకపోతే ఏమైద్దో, ఆదివారం వెళ్ళకపోతే ఏమైద్దో, శుక్రవారం వెళ్ళకపోతే ఏమైద్దో. బిలీవర్స్ ఫెయిత్, విశ్వాసం లేని విశ్వాసి. అదే యోబు భార్య చేసింది. ఏమని తెలుసా? అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఆ స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఉన్నది మొత్తం పోయింది. భర్తని పిలిచి, ఏం దేవుడయ్యా మళ్ళా ప్రార్థన అంటావు, ఆదివారం ప్రార్థన అంటావు. ఆ దేవుణ్ణి తిట్టి సావకూడదు. ఆమె ఎవరు? బిలీవర్స్ ఫెయిత్, విశ్వాసం లేని విశ్వాసి. అది 2. 3 బిలీవింగ్ ఫెయిత్. బిలీవింగ్ ఫెయిత్ అంటే కంటిన్యూస్ టెన్స్, ఎప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుట. ఉద్యోగం లేకపోయినా నువ్వే నా దేవుడయ్యా, ఆశీర్వాదాలు లేకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకుంది జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న వివాహం జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న టైంలో హెచ్చించి రాకపోయినా నువ్వే నా దేవుడవయ్యా. బిలీవింగ్ ఫెయిత్ కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు విడదీయగలడు? ఈ బిలీవింగ్ ఫెయిత్
అన్న టైప్లోనికి మనం అందరం చేయాలి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మన సంఘంలో ఉన్న 90% ఈ ఫేత్లో ఉన్నారు. ఏ ఫేత్లో? బిలీవింగ్ ఫేత్లో. నా దేవుడు నాతో చెప్పిన మాట అది. నా బిడ్డలుగా చెప్పు. నేనన్నా 90% లేరంటే, నేనన్నాను నువ్వు బయటికి చూస్తున్నావు, నేను అంతరంగంలో చూస్తున్నా. బిలీవ్ ఫేత్లో లేరంట, బిలీవర్స్ ఫేత్లో లేరంట, బిలీవింగ్ ఫేత్లో ఉన్నారంట. ఇక్కడ మనం వచ్చిన వాళ్ళం 90%. నీ ఇంట్లో ఏం జరగపోయినా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నువ్వు ఆశించింది జరగపోయినా వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నీ కన్నీరు తుడిచిపెట్టకపోయినా వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నా మాట కాదు, దేవుడు మన సంఘం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఏం ఫేత్? పిల్లలిచ్చినా పిల్లలు ఇవ్వకపోయినా, నాకు ఇల్లు ఇచ్చినా ఇల్లు ఇవ్వకపోయినా, నాకు వ్యాపారం ఇచ్చినా వ్యాపారం ఇవ్వకపోయినా, నాకు కారు ఇచ్చినా కారు ఇవ్వకపోయినా, నా కుటుంబాన్ని కట్టినా కట్టకపోయినా, నేను నిన్ను విడువనయ్యా. ఏంటిది అది? బిలీవింగ్ అనండి. మీరు మీ పక్కన వాళ్ళు చూడాలనుకో, ఎలా చూస్తారు? అలా పెట్టండి, అలా పెట్టండి. బిలీవింగ్ ఫెయిత్. ప్రతిరోజు ఆయన మీద విశ్వాసం ఉండాలి. ప్రతి సెకండ్ ఆయన మీద విశ్వాసం మీద ఆధారపడాలి. ప్రతిరోజు ప్రతి సెకండ్ ఆయన మీద ఆధారపడి బతకాలి. బిలీవింగ్ ఫెయిత్. మన మందిరంలోనికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఒక చెల్లి కొన్ని రోజుల నుండి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వీళ్ళందరూ వస్తున్నారు మన మందిరానికి. ఆ చెల్లి ఆ ఆదివారం పెళ్లి కార్డుతో వచ్చింది. వచ్చి, అన్నయ్య రేపు మంగళవారం వివాహం, అందరు రావాలన్నయ్య, వస్తానమ్మా. ప్రార్థన చేసి పెళ్లి కార్డు తీసుకొని పంపించేశాం. ఏ రోజు వివాహం? మంగళవారం. సోమవారం ఇక మీకు తెలుసు పెళ్ళింట్లో ఎలా ఉంటుందో హడావిడి. సోమవారం రాత్రి అయిపోయింది. మంగళవారం 9 గంటలకు ఆమె రెడీ అవుతుంది. 9 గంటలకల్లా ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏంటంటే, ఈ అమ్మాయి మన మందిరానికి వచ్చి యవనస్తురాలు ఏ అబ్బాయినైతే వివాహం చేసుకోబోతుందో ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వివాహం చేసేసుకున్నాడంట. అది సోమవారమే జరిగింది, కానీ వీళ్ళకి మంగళవారం చెప్పారు. ఎలా ఉంటుందండి? ఆ ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ అక్క వెంటనే నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఇలా జరిగిందని ఏడుస్తున్నారు. నేను చెప్పే మాట ఆలకించట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు అంతే. మరుసటి ఆదివారం వస్తుందని నాకు ఆవగింజ కూడా నమ్మకం లేదు. వాళ్ళు రారు అనుకున్నాను. మరుసటి ఆదివారం మంగళవారం జరిగింది. ఆదివారం తండ్రి తల్లి కుర్చీల వైపు కూర్చున్నారు. అక్క వెనకాల కూర్చుంది, చెల్లి ఎదర కూర్చొని, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా ఆ పాట పాడుతున్నాం. పాట పాడుతుంటే ఆమె ఏడుస్తూ 2 చేతులు పైకెత్తి ఇలా పాడుతుంది, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. అది ఏం ఫెయిత్ చెప్పాలి? ఏం ఫెయిత్ అది? బిలీవింగ్ ఫెయిత్. ఆదివారం ఆరాధన నాకు కనబల్లా, మళ్ళా వారం వచ్చింది నాతో మాట్లాడలా, శుక్రవారం వచ్చింది మాట్లాడలా. ఆమె హృదయ వేదన ఏంటో నాకు తెలియదు. బిలీవింగ్ ఫెయిత్, బిలీవింగ్ ఫెయిత్. 3 నెలల తర్వాత 2 కార్డులతో వచ్చింది. ఏ కార్డుతో అయితే వచ్చిందో ఫస్ట్ అదే కలర్, అదే ప్రింట్, అదే ప్రింటింగ్ మిషన్ రెండో కార్డుతో వచ్చింది. అన్నయ్య 3వ నెల తర్వాత ఇంకొక సంబంధం వచ్చింది. వాడి కన్నా తాత లాంటి దేవుడు పంపించాడు అన్నయ్య. ఆయన కన్నా అంతగాని నా దగ్గర పంపించాడు అన్నయ్య. ఈ రోజున ఒక కంపెనీకి యజమానురాలుగా మారింది. బిలీవింగ్ ఫెయిత్, బిలీవ్ ఫెయిత్. అందరూ నమ్ముతారు, నేను నమ్ముతున్నా. దెయ్యంగా నమ్ముతున్నాడండి యేసే దేవుడని. ఆయనతో సంబంధం లేకపోతే నువ్వు నిత్యరాజ్యాన్ని రాలేవు. ఏదో కారులో తిరగగలవేమో, స్వస్థతలు పొందగలవేమో, పొందాలి, కారులో తిరగాలి. నా దేవుని ఆశ నిత్యరాజ్యంలో నువ్వు ఉండాలి. బిలీవ్ ఫెయిత్. 2 బిలీవర్స్ ఫెయిత్. 3 బిలీవింగ్ ఫెయిత్. అదే బిలీవింగ్ ఫెయిత్ యోబుకుంది. అన్నీ పోయినాయి. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ. అన్నీ పోయినప్పుడు కూడా అలా భార్య ఉంది. ఎందుక బతుకు, ఎందుక దేవుడు మన ఆస్తిని కాపాడిన దేవుడు ఎందుకు, మన గాడిదలను కాపాడిన దేవుడు ఎందుకు, మన పొలాన్ని కాపాడిన దేవుడు ఎందుకు,
నీ ఆరోగ్యాన్ని కాపాడిన దేవుడు ఎందుకు? మన పిల్లల్ని కాపాడిన దేవుడు ఎందుకు? మనకు ఉద్యోగం ఇవ్వలేని దేవుడు ఎందుకు? కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేని దేవుడు ఎందుకు? SIF పోస్ట్ ఇవ్వలేని దేవుడు నాకెందుకు? మన అబ్బాయిని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయలేని దేవుడు మనకెందుకు? వెంటనే మనమైతే నీలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరే, నాకు నువ్వే దొరికావే అనేవాళ్ళం. కానీ యోబు అన్న మాట ఏంటి తెలుసా? మూర్ఖురాలు మాట్లాడండి, మాట్లాడకు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామం స్తుతింపబడును గాక. ఏం ఫెయిత్? బిలీవింగ్ ఫెయిత్. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికుంచుట, అన్ని ఉన్నప్పుడు ఆయన యందు నమ్మికుంచుట, అన్ని పోయినప్పుడు ఆయన నమ్మికుంచుట. యేసు రక్తమే జయం. తోమా ఎవరండి? యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. యేసు ప్రభు సమాధిలోండి తిరిగి లేచాడంటే మనోడు అంటాడా? నేను నమ్మను. ఆయన చేతి గాయాలలో, ఆయన పక్కన గాయాలలో తరిచి చూస్తేనే తప్ప, నా వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను. పోన్లే, మిగతా 10 మంది నమ్మారు, ఒక ఆయన చనిపోయాడు ఊరేసుకుని. అందరూ నమ్మారు, ఆడోళ్ళు అందరూ నమ్మారు. దానికి వివిధమైనది మనకు తెలుసు. ఈయన నమ్మకపోతే యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి తోమా అనగానే, బైబిల్లో ఆయన గాయాలు తరిచి చూసినట్టు మనకు లేదు, కానీ మీకు అర్థం అవుతుందని చెప్తున్నా. నా గాయాలు చూడు. వెంటనే ఆయన చేతి వేళ్ళు తీసుకుని యేసయ్య పక్కలో ఉంచాడంట. వెంటనే ఏమన్నాడు తెలుసా? మై గాడ్, మై లార్డ్, నా దేవా, నా ప్రభువా అన్నాడు. వెంటనే యేసయ్య అన్నమాట, స్టాప్ డౌటింగ్ బట్ బిలీవింగ్. హల్లెలూయా. దూత అన్నమాట కాదు, యేసయ్య అన్నమాట. స్టాప్ అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. నా యందు నేను ఉన్నప్పుడు నమ్మటం కాదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇచ్చినప్పుడు అప్పుడు నమ్మటం కాదు. నీళ్ళ మీద నడిచినప్పుడు నమ్మటం కాదు. తుఫాన్ ఆపిన నమ్మటం కాదు. నేను తిరిగి లెగుస్తానని నీతో చెప్పా, తిరిగి లెగుస్తానని నీతో చెప్పా. నేను తిరిగి లేచా. స్టార్ట్ బిలీవింగ్. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం బిలీఫ్లో నుండి బిలీవర్స్కి వచ్చాం. బిలీవర్స్ నుండి బిలీవింగ్లోనికి దించాడు మన అందరం. ఆర్ యు రెడీ? బిలీవింగ్ ఫేత్లో ఉన్న యోబుని రెట్టింపులుగా అభివృద్ధినిచ్చాడు. బిలీవింగ్ ఫేత్లోనికి వచ్చిన తోమాని ఇండియాకి పంపించాడు. దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంట్లో ఉన్నారు? బిలీవింగ్ ఫేత్లో ఉన్నారు. నేను ప్రసంగం సిద్ధపడుతున్నప్పుడు ఈ మాట చెప్పనా దేవా, అందరూ కూడా బిలీవ్ ఫేత్లో ఉన్నారంటే దేవుడు అన్నాడు, ఆ మాట చెప్పకు, నేను చెప్తున్న మాట చెప్పు అన్నాడు. 2, విశ్వాసపు మాటలు పలుకుదాం. 2, విశ్వాసపు మాటలు పలుకుదాం. బ్రాకెట్లో రాసుకోండి, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. పక్కన కాదండి, మీరు చెప్పుకోండి. ఆమె పక్కన చెప్తుంది ఇలా, నీ నోరు జాగ్రత్తగా ఉండాలని. ఇక్కడ ఒక బొమ్మ ఉందండి, పాపం మీకు కనపడలేదు అనుకుంటా, ఇలా కనపడుతుంది. యవనస్తురాలు ఉంది, ఆమె మూతికి ఏం పెట్టారో? జిప్ పెట్టారు. ఏం పెట్టారు? జిప్ పెట్టారు. అంటే అవసరం లేనప్పుడు అలా క్లోజ్ చేసుకో. అదేంటో ఆడో సెక్షన్ వైపే పెట్టారు. ఇది నేను ఇటు పెట్టిద్దాం అనుకున్నా, కానీ దేవుడు తెలిసి ఎటు పెట్టించాలో. ఆ జిప్ ఉంది, అవసరం లేనప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలి. అవసరం ఉన్నప్పుడు దేవుడు అలా అందరికి అలా ఇచ్చుంటే బాగుండు, నీకు నాకు. అలా మళ్ళీ దానికి ఒక తాళ కప్ప కూడా పెడితే బాగుండు, చిన్నది. భార్యదేమో భర్త దగ్గర ఉండాలి ఆ తాళం, తాళ చెవి. భర్తదేమో భార్య దగ్గర ఉండాలి, పిల్లలదేమో తల్లిదండ్రులు ఉండాలి, విశ్వాసులది నా దగ్గర ఉండాలి, నాదేమో దేవుని దగ్గర ఉండాలి. నీ నోరు జాగ్రత్తగా ఉంటే ఒళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటుంది. నీ నోరు జాగ్రత్తగా ఉండకపోతే విమానం మోత మోగిద్ది. అమ్మ అంటూ ఉంటుంది, నీ నోరు జాగ్రత్త. మీరు అనరు, నాకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ ఆరాధన వాళ్ళు అనరు, నీ నోరు జాగ్రత్త అంటారు. దేవుని బిడ్డలారా, మనం పలికే మాటలో జీవం ఉంది. దేవుడు పలకగా సృష్టి బయటికి వచ్చింది. అదే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మనం అంతా. దేవుని మాటను పలకగా, సామెతల గ్రంథం 18:21 వాక్యం, జీవ మరణములు నాలుక వశం. నువ్వు ఏమైతే పలుకుతావో అది నీ ఇంట్లో జరుగుతుంది. ఈ రోజున నువ్వేమైతే శాసిస్తావో అది నీ ఇంట్లో జరుగుతుంది. ఘనమైంది పలికితే ఘనమైంది నీ ఇంట్లో బయలుదేరుతుంది. ఘనహీనమైంది పలికితే ఘనహీనమైందే నీ ఇంట్లో నుండి వస్తుంది. ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదమే నువ్వు చూడగలవు. ఆశీర్వాదం లేని చూస్తే అదే నువ్వు చూడగలవు. నీలో ఆ జీవాన్ని నీ నాలుక దేవుడు ఇచ్చాడు.
చూడండి, ద బిలీవర్స్ అట్ లుస్ట్రా అండ్ ఇకోనియం స్పోక్ వెల్ ఆఫ్ హిమ్. తిమోతి గురించి గొప్ప మాటలు పలికారంట. ఈరోజు మనం కూడా నీ భర్త గురించి గొప్ప మాటలు పలకాల, నీ భార్య గురించి గొప్ప మాటలు పలకాల, నీ పిల్లల గురించి గొప్ప మాటలు పలకాల. ఆ మాటలు పలకగానే ఎవరికి తెలిసిందంటే పౌలుకి తెలిసింది. పౌలుకి తెలిసి ఇతరులు చెప్పిన మాట వలన, ఆహా ఈయన ఇటువంటి వాడా, ఇంత సామర్థ్యం ఉందా, ఇటువంటి యవనస్తుడు నాకు కావాలని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు నేను చెప్పనా, నీ భర్త గురించి పలికే మంచి వాక్కులు, నీ భార్య గురించి పలికే మంచి వాక్కులు, మీ అత్తయ్య గురించి పలికే మంచి వాక్కులు. కొంతమంది ఉంటారండి అల్లుళ్ళు, పొర్రపాటున అత్త మామ గురించి మంచి చెప్పరు. మీ అమ్మ నాన్న గురించి పలికే మంచి వాక్కులు నేను చెప్పనా, నీకు తెలవకుండా నిన్ను హెచ్చింపచేస్తాయి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తురాలు ఉన్నారు, భార్య భర్తలు, జకరియా ఎలిజబెత్. గట్టి చెప్పండి. ఈ జకరియా ఎలిజబెతులు మందిరములో యాజక ధర్మం చేసేవాళ్ళు. పాత నిబంధనలో సెనగోగులో కానీ సమాజ మందిరంలో కానీ యాజక ధర్మం అంటే వాళ్ళకు ఒక టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆ పరిచయం చేస్తుండేవాళ్ళు. 2 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి వాళ్ళిద్దరికి, జకరియాకి ఎలిజబెత్కి. పిల్లలు లేరు, పెద్ద పట్టించుకోవట్లా. 3వ సంవత్సరం అయింది, పిల్లలు లేరు, పట్టించుకోవాలా. 4వ సంవత్సరానికి అడుగు పెట్టారు, అయినా పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదేంటా మనకి పిల్లలు లేరు 4 సంవత్సరాలు అయినా అనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా, దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా, దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా. అలా ప్రార్థన చేసి 80 సంవత్సరాలు అయిపోయింది. బైబిల్లో 80 అని లేదు, కానీ అక్కడ చెప్పబడుతుంది వాళ్ళు వృద్ధ దంపతులు. ఈయనకేమో 80, ఎలిజబెత్ అమ్మకమో 70. 80, 70. ఇక పిల్లలు పుడతారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక పిల్లలు పుట్టరలే, ఇక అయిపోయింది అనుకొని చెప్పి వాళ్ళు ఫైల్స్ క్లోజ్ చేశారు. సూట్ కేసు మనం క్లోజ్ చేసేసినట్టుగా తాళం వేసి పెట్టేశారు. తాళం వేసి పెట్టగానే మళ్ళా వాళ్ళు క్రమం ప్రకారం వెళ్ళి యాజక ధర్మం చేస్తుండగా, పాస్టర్ గారు వెళ్ళి యాజక ధర్మం చేస్తుండగా దేవాది దేవుడు గాబ్రియేల్ దేవదూతను పంపించాడు ఆ మందిరంలోనికి. ఒక మాట మీరు గమనించండి, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఈ పగటి వేళ 2017 సంవత్సరం దేవుడు నీకు ఒక గొప్ప వాగ్దానం ఈ ఆదివారం నీకు తెలియపరుస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఈ జనవరి 22వ తారీఖున దేవుడు నీకు తెలియపరిచే ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏదైతే జరగదని ఫైల్స్ మూసేసావో, పెట్టి తాళం వేసేసావో, 7 ముద్రలను పగలగొట్టిన, 7 సీల్స్ను పగలగొట్టిన నా యేసయ్య నువ్వు క్లోజ్ చేసిన ఫైల్స్ని మొక్కలు చేసి దాన్ని తెరిచి నీ ఇంట్లో కార్యం చేయబోతున్నాడు. నువ్వు తాళం వేసిన తాళకప్పులను పగలగొట్టి నా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. గాబ్రియల్ దేవతను పంపించి ఏమని చెప్పాడంటే, వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. మనం ఆమెనన్నాం, కానీ జకరియా ఏమన్నాడంటే, హో ఇది ఎలా అన్నాడు. అనగానే గాబ్రియల్ దేవదూతకు బీపీ పెరిగిపోయి, నువ్వు మోగోడైపోను కాక అన్న. మనం ఎలాగైతే పిల్లలు నువ్వు చదువుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కార్టూన్లు పెడుతుంటే పట్ సౌండ్ వస్తే మ్యూట్ నొక్కుతావో, దేవదూత ఒకేసారి మోగోడైపోను కాక అన్న. అనగానే జకరియా ఏమైపోయాడు తెలుసా, మోగడైపోయి నా బతుకంతా మోగొండుగా ఉంటానేమో అని అనగానే దేవదూతకు అర్థమైంది భయపడుతున్నాడని. కాదు, బాబు పుట్టేదాకా, ఆ బాబుకు పేరు పెట్టేదాకా నువ్వు మోగోడు అయిపోతావు అన్నాడు. దేవాది దేవుడు వృద్ధ దంపతులు 80, ఎలిజబెత్ అమ్మకి 70. ఈమె గర్భపాత్ర ఉడికిపోయింది, ఈయన పురుషత్వం శక్తి లేదు. అటువంటి టైంలో దేవాది దేవుడు ఈమె గర్భ సంచిని జీవింపజేశాడు, ఈయన పురుషత్వాన్ని జీవింపజేశాడు. దేవుడు వీరిని ఆశీర్వదించాడు. వీళ్ళ సంసార జీవితాన్ని, వీళ్ళ కలయికని దేవుడు ఆశ్రయించాడు. ఎల్కానని హన్నాని దేవుడు దర్శించినట్లుగా జకరియా ఎలిజబెత్ను దర్శించాడు. ఈమె 1వ నెల గర్భవతి అయింది, 2వ నెల గర్భవతి, 3వ నెల గర్భవతి, 4వ నెల గర్భవతి, 5వ నెల గర్భవతి, 6వ నెలకు అడుగు పెట్టగానే ఏ దేవదూత అయితే దేవుని ద్వారా జకరియా దగ్గరికి వచ్చిందో అదే గాబ్రియల్ దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. ఏమని చెప్పిందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భం ధరించబోతున్నావు. వెంటనే అన్నమాట ఏంటి తెలుసా, ఇది ఎలా అనగానే దేవదూత బీపీ పెరగకుండా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా, దేవుని వల్ల జరుగుతుందమ్మా, నేను పురుషుని ఎరగని దాన్నే, భయపడకమ్మా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా అని దేవదూత. ఇటు చూడండి, ఈయన ఏమన్నాడు, ఎలా జరుగుతుంది అన్నాడు. ఈమె ఎలాగంది, ఏమంది, ఎలా జరుగుతుంది అన్నాడు. ఈయన ఎందుకన్నాడు,
నేను వృద్ధుణ్ణి, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలా జరుగుతుందని. ఈమెమందంటే అసలు పెళ్ళే కాల, నిశ్చితార్థమైంది, పురుషుని సాయం లేకుండా నేనెలా గర్భవతి అవుతా. ఈయన అన్నాడు హౌ, ఈమంది హౌ, ఇద్దరు అన్నారు హౌ, ఎలాగా, ఈమె ఎలా. కానీ ఈయనేమో మోగోని చేసింది దేవదూత, ఈమెనేమో బొజ్జగించి అర్థమయ్యేటట్టు చెప్పింది. ఎంత పక్షపాతం అండి మొగోళ్ళంటే. ఏమండి, అదే బుజ్జగించవచ్చుగా ఈయన కూడా, కానీ బుజ్జగించకుండా మూగడైపోయాను కాక. ఈమెనేమో లేదు నాన్న, నా బంగారు తల్లి, ఎలా కాదమ్మా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా. అలాగా, అవునునా, అవునా అనుకుని చెప్పి ఓకే అంది. ఈయనేమో జకర్యాకేమో కఠినంగా, ఈమెకేమో సాఫ్ట్గా. మనం చూడండి, జకర్యాకేమో కఠినంగా, ఈమెకేమో. ఎందుకని? మా స్కూల్లో కూడా అంతేనండి. హోంవర్క్ రాసుకుని రమ్మనేవాళ్ళు. మా కో ఎడ్యుకేషన్, అబ్బాయిలు అమ్మాయిలు ఉండేవాళ్ళు. మేము 40 మంది ఉండేవాళ్ళు, 20 మంది ఉండేవాళ్ళు. హోంవర్క్ చేయకపోతే మమ్మల్ని పిలిచి ముందర నిలిపి కర్రతోను డస్టర్ పోతే పట్ట 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 కొట్టేసేవాడు మా హిందీ మాస్టర్. ఆడవాళ్ళనేమో రేపు రాసుకురండి అమ్మా అనేవాడు. మాకు ఎలాగుండేదంటే మాట్లాడితే మళ్ళీ కొట్టేస్తాడు. అందువల్ల ఏం మాట్లాడేవాళ్ళం కాదు మేము. ఒకరోజు తట్టుకోలేక, సార్ ఇది బాగోలేదు సార్, మేము రాయకపోతేమో కొట్టేస్తున్నారు, వాళ్ళదేమో నెక్స్ట్ వారం ఇస్తున్నారు, అరే వాళ్ళకి పనిష్మెంట్ కొత్త లెవెల్లో ఇస్తాను, 5 సార్లు ఇంటికి వెళ్ళి రాసుకురండి అమ్మ అనేవాళ్ళు. వాళ్ళని చూసేవాడు కదా ఆయన. ఇప్పుడు దేవుడు కూడా ఇదే చేసినట్టు ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అబ్బాయిది ఎంత సత్యమైనా సరే ఆడాం వచ్చి అంటే చాలు, నువ్వు పక్క తప్పుకోయా ఏంటిదే. పోలీస్ స్టేషన్లో కూడా అలాగైపోయిందండి బాబు. కోర్టులోకి వెళ్ళి మగోడికి ఎంత అన్యాయం జరిగినా, ఆమె నన్ను కొట్టిందండి, ఆమె నన్ను పొడవటానికి వచ్చిందంటే, ఆమె వచ్చి నాకేమి తెలియదంటే అమ్మా ఈ నర చేయమ్మా. కోర్టులో కూడా అలాగైపోయింది, పోలీస్ స్టేషన్లో అలాగైపోయింది. దేవుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఏంటంటే ఇక్కడేమో జకర్యాని మోగోడు చేసి, ఈవినేమో వదిలమ్మ బుద్ధకిచ్చాడు. ఇదేంటండి బాబు. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా, ఈరోజు మీరు కొత్తగా వస్తే మీరు మా రవి గారికి అనుగ్రహించారు. మెతుషులా కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ రవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వాళ్ళ హృదయంలో ఉన్న వేదన మీరు చూడండి. యేసునామములో బిలీవింగ్ ఫెయిత్లో వాళ్ళు ఉన్నారు రాజా. ఈ రిపోర్ట్లని మీద నీ రక్తం పడును గాక. ఈసారి వెళ్తున్నప్పుడు ఒక నార్మల్ రిపోర్ట్ వీళ్ళు చూసే కృప దయచే, మహిమ ఘనత దయచేయమని యేసునాడుతున్న వేషంగా 53:5 ఆయన పొందిన దెబ్బలో స్వస్థత, 1 పేతురు 2 ఆయన పొందిన గాన స్వస్థత, నిర్గమాకాండ 10 స్వస్థపరిచే యెహోవాను యేసునామముతో తండ్రి, ఆమేన్. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701000400 మరియు 9704100400. ప్రభువు చిత్తమైతే పెనూయేలు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు 27వ వార్షిక సువార్త మహోత్సవములు తేదీలు 2017 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో అనగా సోమ, మంగళ, బుధవారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్, భీమవరం. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు. బ్రతికించే వాక్యం టీవీ ప్రసంగికులు, విజయవాడ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. పాపితో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన కుష్టివాదం ముట్టాడు. ఆయన చచ్చిపోయిన వాళ్ళని పట్టుకున్నాడు. ఆయన పేదవాళ్ళని పట్టుకున్నాడు. ఆయన ఈ లోకములో పరిశుద్ధులు,
ఎవరినన్నా ముట్టుకుంటే వీళ్ళ పరిశుద్ధత పోద్ది, కానీ యేసయ్య పరిశుద్ధత అటువంటిది కాదు. ఈయన ఎవరిని ముట్టుకున్నా పరిశుద్ధత వాళ్ళకి కలుగుతుంది. ఈయన పరిశుద్ధత స్టాండర్డ్ గా నిలబడుతుంది. రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు ఆత్మల రక్షణ, విశ్వాసుల ఉజ్జీవం కలిగించే వర్తమానములు అందించి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. సువార్త గాయకులు బ్రదర్ విన్సెంట్ జోయల్ గారు బెన్నీ గాస్పెల్ టీమ్ అండ్ పెనూయల్ కొయర్ వారిచే స్తుతి, ఆరాధన, సుమధురమైన గీతములు వినిపించబడును. అందరికీ ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ మృత్యుంజయ్ అండ్ పెనూయేలు ప్రార్థనా సహవాసం. వివరాలకు పెనూయేలు ప్రార్థనా మందిరం, LIC ఆఫీస్ వెనుక, నర్సయ్య అగ్రహారం, భీమవరం. సెల్ నంబర్ 9849634687. నీ మాట మీద నువ్వు నిలబడాలంటే నీ శక్తి మీద నువ్వు చేయలేవు, దేవుని మీద ఆధారపడితేనే చేయగలవు. ఈ రోజున నీకొక అనేక నిర్ణయాలు ఉన్నాయి. అది వారం రోజులైన నిర్ణయం, అది 2 రోజులైన నిర్ణయం కాదు, అది జీవితంతో నెరవేరాలి అనుకుంటే ఒక్కసారి పేతురు యేసు వైపు తిరిగినట్లుగా నువ్వు తిరగడం ప్రారంభించు. నీ ద్వారానే నా దేవుడు చేపిస్తాడు.